లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను ఇక్కడ హైదరాబాద్ పుప్పాలగూడలో మణికొండలో ఉండే గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటాను. ఈరోజు ఈ వీడియోలో నేను మన సమాజంలో ప్రత్యేకించి యువత ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద సమస్య, ఆ సమస్యను మనము జాతక ద్వారా ఏమైనా గుర్తించవచ్చా, గుర్తించగలిగితే ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతాము అనే విషయం చెప్పే ప్రయత్నం చేస్తాము. ప్రస్తుతము యువత ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలలో అతిపెద్ద సమస్య రుణము, అప్పుల సమస్య. దాదాపు నాకు వచ్చే ప్రతి జాతకం కూడా ఏదో ఒక విధంగా గురువుగారు అప్పులు ఉంటున్నాయండి, ఎలా నేను ఈ అప్పుల నుంచి బయటపడగలను, ఈ క్రెడిట్ కార్డు అప్పులు చాలా ఎక్కువైపోతున్నాయి, వీటి నుంచి నేను ఎలా బయటపడగలను, ఏదైనా చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఈ విధంగా ఈ అప్పుల సమస్య అనేటువంటిది ప్రస్తుతము యువకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ఒక ముఖ్యమైనటువంటి సమస్య. దీన్ని జాతకంలో ఎలా గుర్తించాలి అనేటువంటి విషయాన్ని కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొని మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే పరిష్కారాలు కూడా, మనకు వీలైన అవకాశం ఉన్న పరిష్కారాలు మనం ఏం చేసుకోవాలి అనేటువంటిది కూడా మీకు ఈ వీడియో ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను గతంలో కూడా అనేక వీడియోలు చెప్పాను, మనకి ఏదైనా ఒక సమస్య ఏదైనా ఒక ఫలితాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా ఆ సమస్య లేదా ఆ ఫలితానికి సంబంధించిన గ్రహాలు ఏమిటి, అలాగే ఏ ఏ భావాలు వాటిని ప్రతిబింబిస్తాయి, లేక ఏ భావాల ద్వారా ఆ సమస్య గురించి మనం తెలుసుకోగలుగుతాము, అలాగే ఆ గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయా, నీచ స్థితిలో ఉన్నాయా, తర్వాత ఏ గ్రహాలు దాన్ని చూస్తున్నాయి, ఇలా ఒక ముఖ్యమైనటువంటి 4-5 అంశాలు. అంటే గ్రహాలు, గ్రహాల యొక్క కారకత్వాలు, అలాగే రాసులు అంటే భావాలు, రాసులు కాదు భావాలు, ఏ భావాలు మనకు ఆ సమస్యను ప్రతిబింబిస్తాయి లేదా తెలియజేస్తాయి, ఇలాంటి విషయాలు ముందుగా మనం తెలుసుకోవాలి. ప్రస్తుతం మనం ఈరోజు వీడియోలో ఈ రుణ సమస్య లేదా అప్పుల సమస్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మనం దృష్టి పెట్టవలసినటువంటి గ్రహాలు కుజుడు, గురువు, శుక్రుడు, రాహువు. కుజ, గురు, శుక్ర, రాహువు, ఈ 4 గ్రహాలను కాస్త మనం గమనించినట్టయితే కొంత మనకు సమస్యకు కారణం ఏంటి, దేని వలన మనకి ఈ రుణ సమస్యలు పెరుగుతున్నాయి అనేటువంటిది తెలుసుకోగలుగుతాం. అలాగే భావాలకు వచ్చినప్పుడు షష్టమ భావం 6వ స్థానం ఎలా ఉంది, శత్రు రోగ రుణ స్థానం అంటారు 6వ స్థానాన్ని. అలాగే 2వ స్థానం ధన కుటుంబ స్థానం ఎలా ఉంది, అలాగే లాభస్థానం 11వ ఇల్లు ఎలా ఉంది, 12వ ఇల్లు వ్యయస్థానం అంటే శత్రురోగ రుణస్థానం అనేటువంటిది సాధారణంగా అన్ని విషయాలను ప్రతిబింబించేటువంటిది 6వ స్థానం. అలాగే మన ధనస్థానం 2వది, ఆదాయము లాభం స్థానం 11వది, ఖర్చులకు సంబంధించిన స్థానం 12వది. ఇలా ఈ 3ంటిని మనం ఈ 4ంటిని మనం సమన్వయం చేసుకొని చూసుకున్నట్టయితే కొంతవరకు మనకు అవగాహన వస్తుంది మన జాతకంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని. అలాగే ఈ రాసులు తెలుసుకున్న తర్వాత రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు ఏంటి మనకు తెలుసు. కాబట్టి ఇక 2వది లేదా 3వది ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆ గ్రహాలను ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి, ఇతర గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది అనేటువంటిది. మనము ప్రతి గ్రహం కూడా ఒక విషయాన్ని గమనించాలి. మనము రాహుకేతులు మినహాయించి మిగిలిన ప్రతి గ్రహం కూడా 7వ ఇంటిని ఖచ్చితంగా చూస్తాయి, తను ఉన్న స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తాయి.
అలాగే అదనంగా ఈ గ్రహాలు సప్తమ స్థానాన్ని చూడటం కాకుండా శని తను ఉన్న ఇంటి నుంచి 7వ స్థానంతో పాటుగా 3వ స్థానాన్ని 10వ స్థానాన్ని కూడా చూస్తాడు. కుజుడు తను ఉన్న రాశి నుంచి 7వ స్థానంతో పాటు 4, 8 స్థానాలను కూడా చూస్తాడు. అలాగే గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి సప్తమ స్థానంతో పాటు 5వ ఇంటిని 9వ ఇంటిని కూడా చూస్తాడు. ఈ విధంగా ఈ గ్రహ దృష్టులు ఉంటాయి. మనం దీన్ని బట్టి మనం తప్పకుండా ఒక అంచనాకు రావచ్చు. ఏమిటి, ఏ గ్రహాలు దీనికి కారణం ఉన్నాయి, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అప్పుడొక కారణాలు ఏ గ్రహాల వలన ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని మనము తప్పక తెలుసుకోవచ్చు. ముఖ్యంగా అది కూడా కాకుండా మనకు స్థిర ఆస్తుల విషయం కూడా కొంతవరకు కుజుడు ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే చంద్రుడి యొక్క స్థితి, మన మానసిక స్థితి ఎలా ఉందనేటువంటిది చంద్రగ్రహం ద్వారా, చంద్రగ్రహం ఎక్కడ ఉంది, ఏ స్థానంలో ఉంది, ఏ గ్రహాలతో కలిసి ఉంది, ఏ గ్రహం యొక్క దృష్టి ఉంది చంద్రుడి మీద అనేటువంటి విషయం ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు. ఇక గురువు ధనానికి కారకుడు కాబట్టి ఆ గురువు యొక్క స్థితిని ఆధారం చేసుకొని మనకు ధనం ఎలా ఉంది, ధనస్థానం ఎలా ఉంది, లేక ధనస్థానంలో లేదా ఆ గురువు ఎక్కడ ఉన్నాడు, గురువు ఎవరి చేత చూడబడుతున్నాడు అనేటువంటి దాని ఆధారంగా మనము ఈ ధనానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇంకా శుక్రుడు భాగ్యకారకుడు, సంపద, విలాసాలు, అలాగే పిత్రార్జితమైనటువంటి ఆస్తి భాగ్యం ఎలా వస్తుంది అనేటువంటి దానిని ఈ శుక్రగ్రహం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ గ్రహాల యొక్క మనము కాంబినేషన్ ద్వారా, అంటే గ్రహాలు ఏ గ్రహాలు మనకు సంబంధించినటువంటి ఈ అప్పులు, రుణాలని ప్రభావితం చేస్తాయి, అలాగే ఏ భావాలు ప్రభావితం చేస్తాయి, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ప్రభావితం చేస్తాయి అనేటువంటి విషయాన్ని మనం స్థూలంగా జ్ఞాపకం పెట్టుకోవాలి మన జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు. ఇవే ముఖ్యంగా మనం జాతకంలో అర్థం చేసుకోగలిగితే తప్పకుండా మనకున్నటువంటి రుణ సమస్యకు కారణం ఏంటి, ఏ గ్రహం వలన మన మీద ఇలాంటి ప్రభావం ఉంది అనేటువంటిది మనము సులభంగా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు మనము కుంభలగ్నంలో జన్మించినటువంటి ఒకానొక జాతకుడి యొక్క గ్రహస్థితిని పరిశీలించి ఈయన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎలాంటి పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా గ్రహస్థితి చెప్తాను, ఒకసారి రాసుకునే ప్రయత్నం చేయండి. కుంభలగ్న జాతకుడు ఈయన, లగ్నంలో ఎటువంటి గ్రహాలు కూడా లేవు. మీనము ధన కుటుంబ స్థానమైనటువంటి 2వ ఇంట పాపగ్రహములైనటువంటి రాహువు, కుజుడు ఇద్దరు కూడా 2వ ఇంట మీన రాశిలో ఉన్నారు. మేషములో బుధుడు, మిథునములో చంద్రుడు, సింహములో గురువు, కన్యలో కేతువు, తులలో స్వక్షేత్రములో శుక్రుడు, వృశ్చికంలో శని, ధనుస్సులో రవి ఉన్నారు. మరి ఒకసారి గ్రహస్థితిని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈయన కుంభలగ్ని జాతకుడు. కుంభలగ్నానికి లగ్నములో ఎటువంటి గ్రహాలు లేవు. 2వ ఇంట మీన రాశిలో రాహువు, కుజుడు పాపగ్రహాలు ఉన్నారు. 3వ ఇంట మేషంలో బుధుడు, మిథునములో చంద్రుడు, సింహములో గురువు, కన్యలో కేతువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో శని, ధనుస్సులో రవి ఉన్నారు. ఇది గ్రహస్థితి. ఈ గ్రహస్థితి ఉన్నటువంటి ఈ జాతకుడు యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది? ముందుగా మనం లగ్నాన్ని పరిశీలిస్తాం. లగ్నంలో ఎటువంటి గ్రహాలు లేవు, బాగానే ఉంది. లగ్నానికి శుభగ్రహమైనటువంటి గురు దృష్టి కూడా ఉంది, అంతవరకు బాగానే ఉంది, లగ్నం శుభంగా ఉంది. ఇక లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అంటే శత్రుక్షేత్రమైనటువంటి వృశ్చికంలో ఉన్నాడు. పర్వాలేదు, అక్కడ లగ్నాధిపతి కాబట్టి అంత పెద్ద ఇబ్బంది ఏం కాదు, కానీ ఇది శత్రుక్షేత్రం, అది ఓకే. ఇక లగ్నానికి 2వ ఇల్లు ధన కుటుంబ స్థానం. ఈ ధన కుటుంబ స్థానంలో 2 పాపగ్రహాలు, తీవ్ర గ్రహాలైనటువంటి రాహువు, కుజుడు ఉన్నారు.
వీళ్ళిద్దరూ ప్రమాదకరమైనటువంటి వ్యక్తులే. ద్వితీయ స్థానంలో ధన కుటుంబ స్థానంలో పాపగ్రహములైనటువంటి రాహువు కుజుడిద్దరు తీవ్ర గ్రహాలు. అది ధన కుటుంబ స్థానం యొక్క పరిస్థితి. ఇక ధన కుటుంబ స్థానాధిపతి అయినటువంటి గురువు ఎక్కడ ఉన్నాడు? ఈయన సింహంలో, సప్తమ స్థానంలో సింహంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ధన కుటుంబ స్థానాధిపతి అయినటువంటి గురువు బాగానే ఉన్నాడు, ధన కారకుడు అయినటువంటి గురువు కూడా బాగానే ఉన్నాడు అని చెప్పొచ్చు. కానీ ధన కుటుంబ స్థానం ముఖ్యంగా దెబ్బతినింది. ఇక లాభస్థానము ధనుస్సు. ఈ ధనుస్సులో పాపగ్రహమైనటువంటి రవి అక్కడ ఉన్నాడు. లాభస్థానంలో రవి ఉన్నాడు, అక్కడ పాపగ్రహం అక్కడ చేరుకొని ఉంది. వ్యయస్థానంలో ఎటువంటి గ్రహాలు లేవు, బాగానే ఉంది. కానీ వ్యయస్థానాధిపతి అయినటువంటి శని శత్రుక్షేత్రంలో ఉన్నాడు. లగ్నాధిపతి ఆయన వ్యయస్థానాధిపతి, ఆయన శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి కాస్త వ్యయము జరిగే అవకాశమే ఉంది, కాస్త ఆదాయాలు తక్కువగానే ఉండే అవకాశం ఉంది. కానీ అలాగే ద్వితీయ స్థానము దెబ్బతినడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా, కుటుంబ సమస్యలు కూడా ఉండే అవకాశం తప్పకుండా కనపడుతుంది. ఇక్కడ మనకు బాగా పరిశీలించినట్టయితే ఉన్నదంతా ఏమిటయ్యా అంటే, ఈ ద్వితీయ లాభస్థానాధిపతి అయినటువంటి గురువు మిత్రగ్రహ క్షేత్రంలో ఉన్నాడు. ఇది ఒకటి కొంచెం శుభ పరిణామం. మినహాయిస్తే కుటుంబ స్థానం దెబ్బతినింది, లాభస్థానంలో అక్కడ రవి చేరుకొని ఆయన దెబ్బతీశాడు. అలాగే వ్యయస్థానాధిపతి అయినటువంటి శని శత్రుక్షేత్రంలో ఉండి ఆయన కూడా దెబ్బతీశాడు. ఈ గ్రహస్థితి అంతా మనము పరిశీలించినప్పుడు ఒక అవగాహనకు వచ్చినట్టయితే కాస్త ఆర్థిక సమస్యలు ఉండే అవకాశమే స్పష్టంగా కనపడుతుంది. ప్రత్యేకించి కుటుంబ సమస్యల వలన, కుటుంబ స్థానం దెబ్బతినడం వలన. కాకపోతే కుటుంబ స్థానాధిపతి అయినటువంటి గురువు బాగానే ఉన్నాడు, కానీ ఈ కుటుంబ స్థానంలో పాపగ్రహాలు ఉండడం వల్ల ఎప్పుడు చీకాకులు మనస్సుకు, లేదా ఈ రాహువు యొక్క ప్రభావం వలన ఈ చట్టపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి సమస్యలు రావడము, ఇలాంటివి వాటి వలన ధన వ్యయం జరగడం కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద పరిశీలించినట్టయితే ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడు చీకాకులు ఉండే అవకాశమే ఉంది. కాబట్టి ఈ జాతకుడు కాస్త రాహు కుజగ్రహాలకు సంబంధించి ఏదైనా పరిష్కారం, అంటే రాహుకేతువులు పూజలు చేయించుకోవడము, లేదా మంగళవారం నాడు ఏదైనా వ్రతాలు చేయటము, మంగళవారం నాడు కాస్త ఈ ఎర్రని వస్త్రాలు దానం చేయటము, ఎర్రని ధాన్యం దానం చేయటము, మంగళవారం నాడు నవగ్రహ ప్రదక్షిణాలు చేయటము, ఇలాంటివి రాహువునికి కుజుడికి అలాగే ఆదివారం కూడా రాహువుకు చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి ఈ ఆదివారాల నాడు సాయంకాలం పూట ప్రత్యేకించి శివాలయంలో దీపారాధన చేయటము, ఇలాంటి చిన్న చిన్న పరిష్కారాలు చేసుకోవడం వల్ల కూడా ఈ జాతకుడి యొక్క ఆర్థిక పరిస్థితి బాగా ఉండే అవకాశం ఉందనే అనిపిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.